కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మా ప్రతినిధి శివ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ చెప్పండి, అదే విధంగా ఇప్పుడు కోర్టుకు సంబంధించి ఈడీ అయితే 3 రోజుల కస్టడీకి అనుమతినిచ్చినట్లుగా తెలుస్తుంది కోర్టు. అదేవిధంగా ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను అప్రూవర్ గా మారుతున్నాను, నిజాలన్నీ బయటకు వస్తాయి అంటున్నారు. సో ఇప్పుడు ఈ కస్టడీకి సంబంధించి సుకేష్ చంద్రశేఖర్ కూడా అప్రూవర్ గా మారితే కేసు ఏ విధమైన మలుపులు తిరిగే అవకాశాలు ఉంటాయి? రైట్, ప్రధానంగా చూసుకుంటే ముందుగా కవిత ఈడీ కస్టడీకి సంబంధించి 3 రోజులు ఈడీ కస్టడీ ఇస్తున్నట్లు కూడా న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెలువరించారు. ఇక ఇక్కడ నుంచి నేరుగా మళ్ళా కవితను తన కుటుంబ సభ్యులతో కలిసిన తర్వాత ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ బీఆర్ఎస్ నేతలందరూ కూడా రౌజీని కోర్టు ప్రాంగణంలోనే 5th ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నారు కవితను కలిసేందుకు. కవిత కుమారులు ఇద్దరు, భర్త అనిల్, వారి సోదరులు, ఇటు బీఆర్ఎస్ నేతలు సురేష్ రెడ్డి కానీ, వద్దిరాజు రామచంద్ర, సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, వీరందరూ కూడా కోర్టులు ఎదురు చూస్తున్నారు. వారి అనుచరులందరూ కూడా కవితను కలిసిన తర్వాత కవితను మరికాసేపట్లోనే రౌజీని కోర్టు నుంచి ఈడీ కార్యాలయం తరలించిన తర్వాత ఇక రోజు ఈవినింగ్ టైంలో ఏ విధంగా అయితే ములాఖాత్ ఉంటుందో ఆ ములాఖాతులో భాగంగా 6 నుంచి 7 గంటల మధ్యలో గంట సేపు న్యాయవాదులు, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా కలుస్తారు.